జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 4 స్లాబ్లు ఉండగా ఇకపై 2 స్లాబ్లు మాత్రమే ఉండనున్నాయి. 12%, 28% స్లాబ్లు తొలగింపుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇకపై కేవలం 5, 18 స్లాబ్లు మాత్రమే ఉండబోతున్నాయి. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12, 28% స్లాబ్లను తొలగింపుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. అదేవిధంగా లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాన్యులకు ఆర్థిక భారం పడకుండా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. పేద ప్రజలు వాడే వస్తువులపై జీఎస్టీ బాగా తగ్గించామన్నారు. వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలను ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఇక నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలులోకి రాబోతుంది. ఈ సమావేశంలో 5%, 18% అనే 2 ప్రధాన జీఎస్టీ స్లాబ్స్ ఆమోదించారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 12, 28% స్లాబ్లను పూర్తిగా తొలగించారు. ఈ మార్పుల ద్వారా పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 12 స్లాబుల్లో ఉన్నటువంటి దాదాపు 99% వస్తువులను 5% స్లాబ్కు మార్చారు. 28% స్లాబ్లో ఉన్న చాలా వస్తువులను 18% స్లాబ్కు మార్చారు. అంతేకాకుండా కొత్తగా 40% స్లాబ్ వచ్చింది. పాన్ మసాలా, పొగాకు వంటి హానికర వస్తువులు, లగ్జరీ కార్ల వంటి వాటిపై 40% పన్ను అమలు చేయబోతున్నారు. ఎగుమతిదారుల కోసం ఆటోమేటిక్ గా జీఎస్టీ వాపసు ప్రక్రియ ఆమోదం తెలిపారు. ఎగుమతిదారుల రిజిస్ట్రేషన్ సమయాన్ని 1 నుంచి కేవలం 3 రోజులకు తగ్గించారు. 2500 వరకు విలువైన వస్త్రాలు, పాదరక్షలపై జీఎస్టీని 5%కి తగ్గించారు. గతంలో 1000 కంటే ఎక్కువ విలువ ఉన్న వస్తువులపై 12% పన్ను ఉండేది. పనీర్, చపాతీ, సబ్బు, టూత్ పేస్ట్, షాంపూ వంటి రోజువారీ వస్తువులపై పన్నును 18% నుంచి 5%కి లేదా 0%కు తగ్గించడంపై చర్చ జరిగింది. సమావేశంలో ప్రతిపక్ష రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పరిహారం అంశాన్ని లేవనెత్తారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు జరిగే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయకపోతే పన్ను రేట్లలో మార్పులకు సమ్మతి ఇవ్వబోమని అన్నారు.